మా తమ్ముడు భారతీయ వాయుసేనలో కార్పొరల్గా చేస్తున్నాడు. ఇవ్వకూడని ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల కోమాలో పూణేలోని సదరన్ కమాండ్ ఆసుపత్రిలో ఉన్నాడు. వేలల్లో ఒక్కరు మాత్రమే ఈ స్థితి నుండి బయటపడగలరు కనుక మా చేతుల్లో ఏమీ లేదు, మీ దేవుణ్ణి ప్రార్థించండి అని డాక్టర్లు నాతో చెప్పారు. నేను మా అమ్మ దగ్గరకు వెళ్ళి పరమాచార్య స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటున్నాను, అందుకే ఇంటికి వచ్చాను, నాతో పాటు వస్తావా అని అడిగాను. నన్ను తిరువన్నామలైలో వదిలిపెట్టు, నేను శేషాద్రి రమణుల వద్ద ఉంటాను అని అన్నారు. నేను ముందు పెరివా దర్శనం చేసుకున్న తర్వాత నేను తిరువన్నామలైలో వదిలిపెడతాను అని చెప్పాను. ఇద్దరం కాంచీపురం వెళ్ళాము. ఆమె ఒక చెట్టు కింద బండపైన కూర్చున్నారు. అమ్మ, నువ్వు కూడా వచ్చి పరమాచార్య దర్శనానికి రా అని అడిగాను. లేదు, నేను రమణులను శేషాద్రిని తలుచుకుంటూ ఇక్కడే ఉంటాను, నువ్వు స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత నన్ను తిరువన్నామలై తీసుకుని వెళ్ళు అని అన్నారు. నువ్వు కావాలనే పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోకుంటూ ఉంటే భగవాన్ రమణులు శేషాద్రి స్వామివారిని నిన్ను అనుగ్రహిస్తారా అని అన్నాను. నాతో వాదించుకు నువ్వు వెళ్ళి దర్శనం చేసుకో, నిన్ను నేను అడ్డుకోవటం లేదు, నేను ఇక్కడే ఉంటాను అన్నారు. ఆమె మనస్తత్వం విని నేను 100 మంది రమణులు శేషాద్రి స్వామి కూడా కాపాడలేరు అని లోపలికి వచ్చి స్వామికి సాష్టాంగం చేశాను. అస్త్రపూరితమైన నయనాలతో అలా నిలబడి ఉన్నాను. ఒంటరిగా వచ్చావా అని అడిగారు. అమ్మతో వచ్చాను అన్న. అయితే ఏంటి విషయం అంటే నా తమ్ముని దుస్థితి స్వామి వారికి తెలిపాను. వెంటనే స్వామి చేతిలో తమలపాకులో కొంచెం కుంకుమ వేసి 2 నిమిషాలు ధ్యానమగ్నులే కళ్ళు మూసుకున్నారు. నువ్వు ఇప్పుడు కలకత్తా వెళ్తున్నావా అని అడిగారు. లేదు పెరియవా, మా అమ్మని తిరువన్నామలైలో విడిచి పూణే వెళ్ళి కలకత్తా వెళ్తానని బదులిచ్చాను. వెంటనే ఈ కుంకుమని పూణేలో ఉన్న నీ తమ్మునికి పంపు అన్నారు. మరో 10 నిమిషాల పాటు ఇతర భక్తులతో మాట్లాడారు. తర్వాత నన్ను ఆశ్చర్యపరుస్తూ శ్రీవారు తన కౌపీనాన్ని సర్ది చేసుకుని పైకి లేచి కాషాయ వస్త్రాన్ని విప్పి 2 మడతలు వేసి భుజం పైన వేసుకుని ఎడమ చేతిలో దండం పట్టుకుని బయటకు వెళ్లారు. ఆ కౌపీనధారి కొద్ది దూరం నడిచి మా అమ్మ వద్దకు వెళ్లారు. ఆమె స్వామివారిని చూడగానే ఆనంద పరవశురాలే కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అమ్మకి పరమాచార్య స్వామి వారి మొదటి ప్రశ్న, మీ మాతామహులు పూర్వీకులు ఎక్కడివారు అని. తిరువన్నామలై అని అమ్మ చెప్పింది. మీరు శేషాద్రి స్వామిని భగవానులను చూసారా అని అడిగారు. నేను చూశాను మా స్వామి అని చెప్పింది. మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు. నన్ను తిరువన్నామలలో తీసుకువెళ్ళమని వాడిని అడిగాను అన్నారు. పరమాచార్య స్వామి వారు నడిచి వెళ్ళిపోయారు. మహాస్వామి వారు తనతో భగవాన్ రమణులు శేషాద్రి స్వామి గురించి అడిగారని అమ్మ ఎంతో ఆనందపడింది. ఇంకా నాతో అంది, నువ్వు వారిని గమనించావా, నువ్వు వారిని పెరియవా అన్నావు, కానీ నాకు వారి వద్ద కౌపీనధారి అయి వచ్చారు. భగవాన్ దేహంలాగా వారి దేహము కాంతివంతంగా ఉంది. వీరి స్థితి కూడా రమణుల స్థితి వలె తోస్తోంది. నువ్వు ఇది గమనించావా, వారి మాట తీరు అచ్చం శేషాద్రి స్వామి వారి మాటలానే ఉంది అని అన్నది. అమ్మ ఎంతో సంతోషించింది. కొన్ని రోజులకు నా తమ్ముని ఆరోగ్యం కూడా కుదుటపడింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.